లో గార్లదిన్నెలో సీతారాముల ఉత్సవాల్లో ఘర్షణ చోటు చేసుకుంది. విగ్రహాల ఊరేగింపులో దళితులపై వైసీపీ నాయకుడు వీఆర్ఓ మల్లారెడ్డి వర్గీయులు దాడి చేశారు. రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో దళితులపై డోన్ పట్టణ వీఆర్ఓ మల్లారెడ్డి అతని అనుచరులు దాడి చేశారు. దీంతో దళితులు మల్లారెడ్డి అతని అనుచరులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో నాగచంద్రుడు అనే వ్యక్తికి చెయ్యి విరిగ్గా, చిన్నవీరయ్య అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈరోజు 13వ తేదీ ఈవినింగ్ జరిగిన గార్లదిన్నెలో గొడవ జరిగింది. ఈరోజు రామాలయం గుడి ప్రతిష్ట ఈరోజు రేపు జరుగుతుంది. ఈ సందడిలో మా ఎస్సీ వాళ్ళు ఆ సందడి దగ్గరికి పోయినారు. ఏదో డీజే ఏదో పెడుతున్నారంటే అక్కడ సందడి దగ్గరికి పోయినారు. సందడిలో మా వాళ్ళు పోయింటే వాళ్ళని ఇట్లా పని అని ఎందుకు వచ్చినారో మాదిగ నాయనలారా మీరు దూరంగా ఉండాలి కదా, మాలోకి వచ్చి మీరు డ్యాన్స్ చేసేంత వాళ్ళారా, రాముల గుడి కాడ మేము చేసింది మీరేంద్ర అని చెప్పి మా వాళ్ళని గొడవ చేసి వాళ్ళని కొట్టినారంట. ఇద్దరిని దాడి చేసింది శ్రీమా సుధాకర్ రెడ్డి, వాళ్ళ భార్య సర్పంచ్ గారు ఆమె, ఆయన శ్రీమా సుధాకర్ రెడ్డి గారు, మెట్టు మల్లారెడ్డి గారు విఆర్ఓ, మెట్టు మాజీ సర్పంచ్ రాజశేఖర రెడ్డి గారు, దాంట్లో వచ్చేసి రామసుబ్బారెడ్డి, శ్రీమ రామసుబ్బారెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీమ ఏకాంత్ రెడ్డి గారు, ఇంకా మిగతా వాళ్ళు చాలామంది కలిసి గొడవ చేసి మా వాళ్ళని తలకాయ పెట్టినారు. దయచేసి ఈ గొడవని ఎంతవరకు న్యాయమో అన్యాయం అనేది మీరు మాకు తెలియపరిచి ఈ సమస్యను ఏదైనా కానీ ఇంకా పరివారం వరకు పోయి. నా పేరు జక్కలేరు, గార్లదిన్నె గ్రామం, ప్యాపిల్ మండలం, నంద్యాల జిల్లా. ప్రజెంట్గా గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను. మా ఊర్లో ప్రజెంట్గా నిన్న, ఈరోజు, రేపు జరగబోయేది శ్రీరామనవమిగా గడ్డ స్తంభం ఫెస్టివల్గా జరుగుతున్నది. ఈరోజు జరిగిన సమస్య ఏమిటంటే, ఈరోజు మా ఊర్లో గడ్డ స్తంభం జరిగినప్పుడు ఇజ్రాయల్ అనే వ్యక్తులను తోలుకొచ్చి ఫెస్టివల్ చేయించి డ్యాన్సులు వేయించిన సందర్భంలో మా పిల్లలు మాదిగలైన మేము పోయి అతనికి అక్కడ పోయి డ్యాన్సులు వేస్తున్నారనే ఉద్దేశంతో మేము చూడడానికి పోయిందే మా పిల్లోడు ఒకడు పోయి డ్యాన్స్ వేసే సందర్భంలో మాదిగ నా కొడుకులారా మీరు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేయడం ఏమి, మీరు వచ్చి మా దగ్గర కలసడం ఏందని ఉద్దేశపూర్వకంగా మా వాడు ఇడిపినికి పోతే బండి చిన్నవీరయ్య సన్నాపు వచ్చేసి వీరభద్రుడు అనే వ్యక్తిపై కట్టెలతో రాళ్లతో దాడి చేసి అతను తల పగగొట్టి ఇక్కడ దాడి చేసిన సందర్భంలో మేము జలదుర్గం సబ్ స్టేషన్కి పోయి కంప్లీట్ ఇచ్చినాము. అక్కడ ఇచ్చిన తర్వాత డోను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించిన సందర్భంలో కూడా ఇక్కడ బాగా కావడం లేదు. ఇక్కడ మేలు కాక కర్నూలు పెద్ద హాస్పిటల్కి పోతున్నాము. దాడి చేసిన వ్యక్తులు మెట్టు మల్లారెడ్డి గారు, అతను విఆర్ఓగా పనిచేస్తున్నాడు. మళ్ళీ సర్పంచ్ అనే వ్యక్తి, అతను సర్పంచ్ అనే మనోహరమ్మ, అతను భర్త వచ్చేసి సీమ సుధాకర్ రెడ్డి, అతను కొడుకు వచ్చేసి రామసుబ్బారెడ్డి, అతని తమ్ముడు ఏకాంతరెడ్డి, మెట్టు మల్లారెడ్డి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చేసి శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చేసి ఎస్సీలను మాదిగ నా కొడుకులారా మీరు వచ్చి మా కాడ వచ్చి డ్యాన్సులు ఏమి వేయడం అనేది ఉద్దేశపూర్వకంగా కొట్టి మమ్మల్పై హింసించి అంతా క్రిటికల్ చేసి అతనికి సీరియస్గా ఉన్నది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా కాడకపోవడం వలన మేము కర్నూలు పెద్ద హాస్పిటల్కి పోతున్నాం. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ఖలీల్ జాయిన్ అవుతున్నారు. ఖలీల్, ప్రస్తుతం ఆ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో నిన్న రాత్రి ఏదైతే శ్రీరాముల వారి విగ్రహ గుడికి సంబంధించి ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా ఊరేగింపు జరుగుతుండగా అక్కడున్న గ్రామస్తులు ఏదైతే దళితులు, అదేవిధంగా వచ్చేసి ఏదైతే మరికొంతమంది సామాజిక వర్గం చెందిన వాళ్ళు అక్కడంతా నృత్యం చేస్తుండగా ఆ దళితులపై ఏదైతే ఉందో వైసీపీ నాయకులకు సంబంధించిన వారికి తమరు రాకూడదు ఇక్కడికి అని చెప్పేసి కూడా వారిపై దాడి చేయడం జరిగింది. దీంతో దళితులను కట్టెలు రాళ్లతో దాడులు పాల్పడ్డారు. గాయపడ్డ దళితులను వారిని దూర ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స అందిస్తున్నారు. అయితే టీడీపీకి చెందిన వీరయ్య అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాల కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతము ఏదైతే ఉందో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో, అదేవిధంగా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ప్రాణభయము లేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా చికిత్స అందించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దళితులు కాబట్టి తమపై దాడి చేయడం జరిగింది. వైసీపీ సర్పంచ్ భర్త సీమ సుధాకర్ రెడ్డి, అదేవిధంగా వీఆర్ఓ మల్లారెడ్డి అతని దాడులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా వారు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించడం జరిగింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాస్ కేసు నమోదు చేయాలని కూడా బాధితులు కోరుతున్నారు. అదేవిధంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేయడం జరిగింది. అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏదైతే ఉందో అతనికి చికిత్స అందిస్తున్నామని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.
నేడు రాజ్య